నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం గ్రామ నందు స్వామి వివేకానంద చారిటబుల్ సొసైటీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2006-2007 SM హై స్కూల్ పూర్వ విద్యార్థులు స్థాపించిన స్వామి వివేకానంద చారిటబుల్ సొసైటీ 12వ వార్షికోత్సవం సందర్భంగా మల్లాం చుట్టుపక్కల గ్రామాల్లోని 200 మంది నిరుపేదలకు మరియు చీరలు పంపిణీ చేశారు. 12 మంది పేద విద్యార్థులకు చదువు నిమిత్తం స్కాలర్షిప్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దువ్వూరు శేషిరెడ్డి మరియు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హానరబుల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, ప్రెసిడెంట్ రహంతుల్లా, కాపులు శ్రీనివాసులు, దామర్ల పురుషోత్తం, చిల్లకూరు కోదండరామరెడ్డి, చిల్లకూరు సాయిరెడ్డి, దర్శి విక్రమ్, మధురెడ్డి, చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ గోపి, ట్రస్ట్ ట్రెజరర్ శ్రీనివాసులరెడ్డి, ట్రస్ట్ సెక్రటరీ ఆశా సీనయ్య, ట్రస్ట్ సభ్యులు నాగరాజు, గోపి, వినోద్ రెడ్డి, మురళి, నవీను, సంతోష్, నాగురయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా రకరకాల వాళ్ళకి ఏ విధంగా అయితే ఆ సొసైటీని కొంతమంది వద్ద వారికి వారు స్వచ్ఛందంగా డొనేషన్లు కలెక్ట్ చేసుకుని ఆ డొనేషన్లతో ఈ సొసైటీని ఇంత అభివృద్ధి పరిచిన వివేకానంద చారిటబుల్ సొసైటీ వారి సభ్యులందరికీ కూడా, చైర్మన్ తో పాటు వారి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఇది ఇంకా కాలక్రమేణా జనద్రవ్యాభివృద్ధి చెందాలని ఆ సభ్యులందరికీ మమా కలియుగ ప్రత్యక్ష దైవమైన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ సొసైటీని ఇదే విధంగా చాలా ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.